అప్పులు గురుకులాల టెండర్ల వ్యవహారంలో మంత్రుల సవాళ్లపై బీఆర్ఎస్ పార్టీ ధీటుగానే స్పందిస్తోంది. మంత్రుల కోసం నిన్న ఎదురుచూసిన గులాబీ పార్టీ నేతలు ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. అప్పుల విషయంలో మంత్రి జూపల్లి వ్యాఖ్యలపై హరీష్ రావు మండిపడ్డారు. వివరాలను పంపి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో హామీల అమలుపై ప్రభుత్వం దృష్టి సారించాలని ప్రశాంత్ రెడ్డి సూచించారు. ఇదే అంశంపై మా ప్రతినిధి రఘువర్ధన్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. మంత్రుల సవాళ్ల సందర్భంగా వాళ్ళు లేవనెత్తిన అంశాలపై ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రత్యేకించి నిన్నటి పరిణామాల నేపథ్యంలో మంత్రి జూపల్లి కృష్ణారావు తాను తెలంగాణ భవన్కు వచ్చి చర్చ చేస్తానని చెప్పి తెలంగాణ భవన్కు మంత్రి రాకపోవడాన్ని ప్రధానంగా బీఆర్ఎస్ నేతలు ప్రస్తావిస్తున్నారు. అదే సమయంలో ఒకవేళ తాము చర్చకు వెళ్లాలని చూసినా కూడా తమను పోలీసులు వచ్చి అరెస్టు చేయించాలని బీఆర్ఎస్ నేతలు తప్పుపడుతున్నారు. ప్రధానంగా చూసుకుంటే మంత్రులు కేవలం సవాళ్లకు పరిమితం అవుతున్నారు తప్ప మాటపై నిలబడడం లేదు, చర్చకు వెనకాడించ వేస్తున్నారు, పలాయనం చిత్తగిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రత్యేకించి అప్పుల విషయంలో కావచ్చు, గురుకులాలకు సంబంధించిన టెండర్ల విషయంలో కావచ్చు, తాము వాస్తవాలను లేవనెత్తితే మంత్రులు అటెన్షన్ డైవర్షన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, సవాళ్లు విసిరిసి చర్చకు రాకుండా వెనక్కిపోతున్నారని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ప్రధానంగా ఇవాళ మంత్రి జూపల్లి కృష్ణారావు అప్పులకు సంబంధించి హరీష్ రావు, కేటీఆర్కి లేఖ రాసిన నేపథ్యంలో హరీష్ రావు వెంటనే స్పందించి ప్రధానంగా రెండు అంశాలను లేవనెత్తారు. ఒకటి, బీఆర్ఎస్ హయాంలో తాము చేసిన అప్పులు, అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులకు సంబంధించిన అంశాలను మాజీ మంత్రి హరీష్ రావు లేవనెత్తారు. ప్రధానంగా డిసెంబర్ 2023 నుంచి జూన్ 2020 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు 1,77,000 కోట్లుగా చెప్తున్నారని, కానీ వాస్తవంగా రిజర్వ్ బ్యాంకు లెక్కల ప్రకారం చూస్తే జూన్ 30వ తేదీ నాటికి 1,86,000 కోట్లకు పైగా అప్పు చేశారని హరీష్ రావు అన్నారు. ఇదే సందర్భంగా గత శాసనసభ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 3,47,000 కోట్లకు పైగా అప్పులు చేశారని రేవంత్ రెడ్డి ప్రకటించారని కూడా గుర్తు చేశారు. వాస్తవానికి అన్ని అంకెలు లెక్కలు పరిగణలోకి తీసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 4.5 లక్షల కోట్ల అప్పు చేసిందని హరీష్ రావు పేర్కొన్నారు. ఇదే సందర్భంలో తాము బీఆర్ఎస్ ప్రభుత్వంలో 9.5 ఏళ్ల హయాంలో చేసిన అప్పులకు సంబంధించి గతంలో చాలా పలుమార్లు చెప్పాము, శాసనసభ వేదికగా కూడా వివరించాము. కేవలం 4,17,000 కోట్ల అప్పు మాత్రమే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేశాము. ఈ విషయాలను పలు సందర్భాల్లో పలు వేదికలో ప్రత్యేకించి శాసనసభ వేదిక కూడా చెప్పినప్పటికీ కూడా తిరిగి పూర్తిగా దుష్ప్రచారం చేస్తున్నారు. ఎన్ని మేము ఆధారాలతో సహా వివరించినప్పటికీ కూడా అలా చేయడం తీరు మారకపోవడం శోచనీయమని హరీష్ రావు ఖండించారు. ఈ నేపథ్యంలోనే గతంలో శాసనసభ వేదికగా అప్పులపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, హరీష్ రావు ఇచ్చిన సమాధానంతో పాటు రిజర్వ్ బ్యాంకుకు సంబంధించిన గణాంకాలు వీటన్నింటినీ కూడా తిరిగి మంత్రి జూపల్లి కృష్ణారావుకు వాట్సాప్ ద్వారా పంపడంతో పాటు లేఖ రాసి ఈ వాస్తవాలన్నింటినీ ఒకసారి పరిశీలించి వాస్తవాలు తెలుసుకోవాలని కోరారు. ఇక నుంచి తప్పుడు ప్రచారం మానుకోవాలన్నారు. అదే సందర్భంలో జూపల్లి కృష్ణారావు తాను చేసిన వ్యాఖ్యలు తప్పని నిరూపించిన నేపథ్యంలో రాజీనామాకు చేస్తున్న నేపథ్యంలో సంగారెడ్డి వేదికగా ఎస్ఐఆర్కు సంబంధించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న హరీష్ రావు అక్కడి నుంచి జూపల్లి కృష్ణారావుకు చెప్పారు. ఈ వాస్తవాలన్నీ తాను ముందు పెడుతున్న నేపథ్యంలో జూపల్లి కృష్ణారావు రాజీనామా చేయాలని కూడా హరీష్ రావు డిమాండ్ చేశారు. అటు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా చూసుకుంటే అసలు 30 నెలలు గడిచిపోయింది, హామీల అమల్లో ఒక్క ఉచిత బస్సు తప్ప మిగిలిన హామీలేవి అమలు చేయకపోగా ఇలా అప్పుల పేరు చెప్పి అటెన్షన్ డైవర్షన్ చేయాలని చూస్తున్నారు. మంత్రులకు కూడా తమ సొంత శాఖల్లో ఏం జరుగుతుందో తెలిసే పరిస్థితి లేదు కాబట్టి ఇదంతా సవాళ్ళు ఇటువంటివి చేస్తున్నారు తప్ప సొంత శాఖల్లో పని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు అని ప్రశాంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అందుకే మంత్రులు సవాళ్లు చేసి చర్చకు రాకపోవడం, చర్చకు సవాల్ చేసి మళ్ళీ రాకపోగా బీఆర్ఎస్ నేతల్ని అరెస్టు చేయడాన్ని వారు తీవ్రంగా ఖండిస్తున్నారు. అటు గురుకులాలకు సంబంధించి కూడా గురుకులాల టెండర్ల వ్యవహారంలో తాము కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు, వాస్తవాలన్నీ కళ్ళ ముందే ఉన్నాయి. ప్రత్యేకించి చేనేత జౌళి శాఖ మంత్రి కొండా సురేఖ రాసిన లేఖనే అన్నింటికి సమాధానమని ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. గతంలో ఈ గురుకుల పాఠశాల విద్యార్థులకు సంబంధించిన యూనిఫామ్స్ను చేనేత సహకార సంఘాలకు ఇవ్వాలని టెస్కో ద్వారా చేపట్టాలని కొండా సురేఖ లేఖ రాసిన ఉదంతాన్ని ప్రశాంత్ రెడ్డి ప్రస్తావించారు. అంటే ఒక మంత్రి ఈ లేఖ ఎందుకు రాయాల్సి వచ్చింది, ఏమీ జరగకపోతే ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని కూడా ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. అదే సందర్భంలో లిడ్ క్యాప్ కూడా కోర్టును ఆశ్రయించింది. ఈ ఉదంతాలన్నీ చాలా గురుకులాల టెండర్లలో అవినీతి జరగడానికని ప్రశాంత్ రెడ్డి గుర్తు చేశారు. వీటన్నిటి నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు ప్రధానంగా రెండు అంశాలను లేవనెత్తారు. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం హామీలు అమలు చేయకపోగా ఈ అప్పుల పేరిట అటెన్షన్ డైవర్షన్ చేసే కార్యక్రమం చేస్తారు. ఇదే సందర్భంలో అవినీతి అక్రమాలు వస్తే కూడా అక్రమాలు వెలుగులో వచ్చినప్పుడు కూడా ఇటువంటి డైవర్షన్ టాక్టిక్స్ అమలు చేస్తున్నారు. ప్రత్యేకించి ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రయత్నం చేస్తున్నారంటారు. ఇవన్నీ మానేసి హామీల అమలుపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు. గురుకులాల టెండర్ల అంశాలకు సంబంధించి కూడా ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క మంత్రులు చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరొకమారు స్పందించారు. తాము లేవనెత్తిన వాస్తవ విషయాలన్నీ పూర్తిగా వాస్తవాలని ఎక్కడైనా
చర్చకు సిద్ధమని గతంలో చెప్పామని కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటారు. మొత్తంగా చూస్తే బీఆర్ఎస్ పార్టీ ఈ అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులకు చేసిన సవాళ్లు, వాళ్ళు లేవనెత్తిన అంశాలపై ధీటుగానే వెళ్ళి ప్రజలకు అన్ని వాస్తవాలను వివరిస్తాం, ప్రభుత్వం మాత్రం ఇటువంటి దృష్టి మళ్లింపు రాజకీయాలు చేస్తోందని ఆక్షేపిస్తోంది.